నమస్కారం. హైదరాబాద్ వారి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఈ కార్యక్రమానికి స్వాగతం. రమణ శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమణ శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో వీక్షణ బాంధవ్యభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు బుధవారం, పైగా చాలా విశేషమైన రోజు. అంతేకాదు మనకి చాలా రోజుల నుంచి మనము ఏ రోజు ఏ తిథిలో ఏ దేవుణ్ణి పూజించాలి వీటన్నిటి గురించి చాలా డిస్కషన్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అష్టమి తిథి. అంతేకాకుండా జీవితంలో మన పైకి ఎదగాలంటే కొన్ని నీతి సూత్రాలు ఇవన్నీ చాలా మీకు తెలియచేశాను. అన్నీ అనుసరించారు అనుకునే ఉంటాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్క విచారం నేను చేస్తున్న విచారం మీరు రాసి పెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దాన్ని ఫాలో చేయండి, మీకే తెలుస్తుంది అందులో ఉన్న లాభ నష్టాలు ఏంటి. ఇప్పుడు మనం అనుభవిస్తేనే తెలుస్తుంది, మనం ఒకసారి ఆలోచిస్తేనే తెలుస్తుంది. నేను నిన్ను తిడతాలేదు, భయపెడతాలేదు, ఇంకోటి ఏం చేస్తలేదు. జస్ట్ థింక్ చేయాలి, మనం ఆలోచించాలి. మీరు ఎవరు అని తెలుసపోతే పని చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది దానికి సోషల్ మీడియాస్లో పెద్ద పెద్దగా కామెంట్స్ అవి ఇవి చాలా ఉంటాయి. నేనెవరు, అమ్మాయి నువ్వెవరు, నీకు పేరు, అది ఇంకోటి అలాంటి 90% మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్లీ నువ్వు ఎవరు అని నువ్వు తెలుసుకోవాలంటే భగవద్గీత చదవాలి. నువ్వు యంగా, ఓల్డా, లేదో మంచివాడవా చెడువాడవా గీతాశాస్త్రంలో ఉంటుంది, తెలుసుకోవచ్చు. దాని గురించి ఇంకో రోజు తెలియచేస్తాను, చాలా విచారాలు ఉన్నాయి. అయితే ఈరోజు అష్టమి తిథి యందు ఏ దేవుణ్ణి పూజించాలి? అష్టమి తిథికి అధిపతి రుద్రుడు. శివుడు వేరే, రుద్ర వేరే. రౌద్రావతారం. అష్టమికి కాలభైరవుడు, తర్వాత వీరభద్రుడు, రుద్రుడు అని చెప్పచ్చు. రుద్ర చాలా శక్తిశాలివంతుడు రుద్రుడు. రుద్రం వీరం మహాశక్తిం అంటాం. అంటే రుద్రుణ్ణి నామస్మరణ చేస్తేనే మహాశక్తి వస్తుంది అని చెప్తుంది. రుద్రుణ్ణి పూజించడం వలన మనకి గండ అపమృత్యులు తొలగిపోతాయంట. రుద్రుడికి అధిదేవత కాలభైరవుడు, శనేశ్వరుడికి అధిదేవత కాలభైరవుడు, రుద్రుడు మరో అవతారం కాలభైరవుడు. ఈ రుద్రుని మనం ఎంత పూజిస్తే అంత అపఘాతాలు, అనిష్టాలు, అరిష్టాలు దూరం అవుతూ ఉంటాయి. కొన్ని విచారాల్లో ఇలాగే డిస్కషన్స్ వస్తున్నప్పుడు చాలా పెద్ద పెద్ద వారు డిస్కషన్ చేసేటప్పుడు శివుని అవతారాలు ఎన్ని, పరమేశ్వరునికి అవతారాలు పరిపూర్ణంగా లింగ పురాణంలో ఉన్నాయి. లింగ పురాణం శివపురాణంలో వస్తుంది. పరిపూర్ణంగా శివుడి అవతారం, ఏ అవతారం ఎప్పుడప్పుడు ఎందుకు వచ్చింది అవన్నీ కూడా లింగ పురాణాలు ఉన్నాయి. అందుకే పురాణాలు చదవాలి అని మనం అనేది. ఇట్స్ అ నాలెడ్జ్, మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏ ధర్మము అనేది కాదు ఇక్కడ మెయిన్. నేను ఏ జాతి అనేది అది కూడా లేదు. నాలెడ్జ్కి ధర్మము లేదు, జాతీయ లేదు. చూడండి, నాలెడ్జ్ ఏ ధర్మం అయితే ఏంటి, నాలెడ్జ్ కావాలి అంతే. ఇప్పుడు నాకు సంస్కారం కావాలి, ఏ ధర్మం వల్ల కూడా అందరూ అలాగే ఆలోచిస్తారు. నాకు సంస్కారం కావాలి, నాకు నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్కి ధర్మ, జాతి, ప్రభేదాలు ఇలాంటివి ఏం లేదు. సంస్కారానికి ఇలాంటిది ఏం లేదు. ఎవరైనా దాని ఆపేక్ష నాకు కావాలి అనే దానికన్నా దానిపైన నేను నేర్చుకోవాలి, జ్ఞానం పొందాలి, జ్ఞానం సంపాదించేసుకోవాలి. జ్ఞానము కొట్టులో దొరికేటైతే అందరూ కొనుక్కొనేసేవారేమో. నాకు ఒక 90% ఇప్పుడు అంతే కదా. నాకు ఏంటి ఒక 100 కోట్ల పోతే కొనుక్కొనేస్తానులే, 10 కోట్ల కొనుక్కోదానిలే, 1 లక్ష రూపాయల కొనుక్కోదానిలే. అది జ్ఞానం అలాంటివి కాదు. డబ్బులు పెట్టి పుస్తకాన్ని కొనచ్చు, పెద్ద లైబ్రరీనే కొనుక్కోవచ్చు, కానీ అందులో ఉన్న జ్ఞానాన్ని కొనలేము. సరస్వతిని కొనలేము, సరస్వతి ఉన్న పుస్తకాలను కొనచ్చు. అలాగే మనం జ్ఞానాన్ని పొందాలంటే మంచి మాటలు వినాలి, మంచిదాన్ని ఆలోచించాలి.
ఈ ఒక విశేషంగా నేను తెలియచేస్తున్న ఒక జ్ఞానం ఏంటంటే మీలో పసరించాలి. అంతే నా బాధ, వేరే ఇంకేం లేదు. నేనేం చెప్తున్నాను అని ఆలోచించండి, నేను ఎందుకు చెప్తున్నాను అని ఆలోచించండి. దీన్ని ఫాలో చేస్తే మనకి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి అన్నది ఆలోచించండి. మీరు ఆలోచించడం మొదలు పెడితేనే అప్పుడే మనకి పరివర్తన జగతికి నియమం. అవును, నిజమే, భగవద్గీతలోనే చెప్పేసింది పరివర్తనే జగతికి నియమం కదా. పరివర్తన అవ్వాలి, ఒకే రకంగా ఉండకూడదు. నేను బాలుళ్లానే ఉండిపోతానంటే అవుతుందా? అవ్వదు. నేను పెరగాలి, పెద్దోడు కావాలి, చదవాలి, భార్య పిల్లలు భర్త కుటుంబము ఇలాంటి ఎన్నో పరివర్తన రోజు రోజుకు. నన్నున్నట్టుగా నేను ఈరోజు లేదు, ఎందుకు లేదు చెప్పండి? నా దేహానికి ఒకరోజు ముప్పు తగ్గిపోయింది, అలాగే ఉన్నానా? లేదు, ఇంపాసిబుల్. ఒకరోజు మైనస్ అయింది నా ఆయుష్లో, అంటే ఈ దేహానికి ముప్పు వచ్చింది. అలా రోజు రోజుకి దీనే పరివర్తనమే జగతికి నియమం అన్నారు పెద్దవారు. జీవితంలో ప్రతిరోజు పరివర్తన, మనిషిలో పరివర్తన అనేది రావాలి. పరివర్తన అనేది ఎప్పుడొచ్చిందో మనలో ఖచ్చితంగా మన జీవితంలో ఆ రోజు నుంచే బాగుపడ్డామని అర్థం. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మీలో పరివర్తన రావాలి. పాపం ఏంటి పుణ్యం ఏంటి అని ఆలోచించండి, మీకు అంతా మంచిగా జరిగిపోతుంది మళ్ళీ. అంతే కదా. ఒకరిని హింసించి పెట్టడం ఎందుకు, బాధ పెట్టడం ఎందుకు, కొట్టడం ఎందుకు, తిట్టడం ఎందుకు? రోజు 8 మందికి కావాలర్సు పాపం, రోజు అంత ఒక చూడండి, మనకన్నా మిన్న అనుకోవచ్చు, వాళ్ళకన్నా మిన్న మనము అనుకుంటున్నారు ఎంతోమంది. మనకన్నా మిన్న ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఎప్పుడు భగవంతునికి రోజు థ్యాంక్స్ చెప్పాలండి నిజంగా. ఓ దేవుడా, నన్ను బతికించావు, పుట్టించావు, మానవ అవతారం ఇచ్చావు, నాకు ఇందన్నీ ఇచ్చావు కదా, నేనేమి నీకు చేయలేకపోతున్నానే అని బాధపడాలి మీరు. భగవంతుడు ఏమి ఇవ్వలేదు అని బాధపడకూడదు. చాలా ఉన్నాయి విచారాలు. అంతేకాదు, రుద్రుని ప్రతి అష్టమి రోజు పూజిస్తే అపమృత్యులే వెళ్ళిపోతాయి. ఇక అంతేకాకుండా నీతి పాఠాలు మనం రోజు చెప్తూ ఉన్నాం. ఇక రెండే ఉన్నాయి. ఆ 2 సూత్రాలని నేను చెప్పిన కరెక్ట్గా, ఈ 10 సూత్రాలని మీరు కరెక్ట్గా ఫాలో చేసింది అయితే జీవితంలో ఇక మీకు ఎప్పుడు ఇక జయమే అనుకోండి. ఇక 2 సూత్రాలు ఉన్నాయి, వాటిని కూడా తెలియచేస్తాను. ఇప్పుడు ఈరోజు మొదటి అదృష్టవంత కాలర్ ఎవరో మాట్లాడేస్తాం. భోపాల్ నుంచి జ్యోతి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి జ్యోతి గారు. నమస్తే అండి. జ్యోతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీ తమ్ముడు పేరు, నక్షత్రం చెప్పండి. మా తమ్ముడు పేరు రాజేష్ అండి, నక్షత్రం నక్షత్రం అండి. సరే అండి జ్యోతి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే అండి. చాలా 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 హ్యాపీగా ఉంది, అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి. మీ తమ్ముడు పేరు తల్లి? రాజేష్ అండి. రాజేష్, రోహిణి నక్షత్రం. ఆ అబ్బాయికి ఈ మధ్య పెళ్ళయిందండి. పెళ్ళైన దగ్గర నుంచి మా అమ్మకి మనశ్శాంతి లేదండి. అమ్మ టెన్షన్ తింటున్నారు. ఎప్పుడు నేను చూడలేదు వాళ్ళు నా టెన్షన్. పెళ్ళైన దగ్గర నుంచి అమ్మకి మనశ్శాంతి లేదు అంటే ఇక్కడ ఏదో కారణం ఉంటుంది కదా. అంటే మీ తమ్ముడిది ప్రాబ్లమ్మా, లేదా మీ ఇంటికి వచ్చిన ఆడపడుచు ప్రాబ్లమ్మా, లేదో ఏమో మీరు సహకరిస్తా లేదా, ఏంటి ప్రాబ్లం ఏంటి? అది ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాట్లాడే తీరు కానీ పద్ధతి కానీ మాట్లాడుతులేదండి వాళ్ళు. అంటే మీ తమ్ముళ్ళలోనే మార్పు వచ్చేసింది. మా తమ్ముళ్ళు మార్పు వచ్చింది. ఆ అబ్బాయి పట్టించుకునే వేరే విషయం, వాళ్ళు చాలా ఇదిగా బిహేవ్ చేస్తున్నారు అనమాట. సరే, మా అమ్మ పేరేంటి? అమ్మాయి పేరు శ్రీదేవి అండి. కాదండి, మీ అమ్మగారి పేరు తల్లి? మా అమ్మగారి పేరు వెంకటరత్నం అండి. వెంకటరత్నం. ఓకే, సరే తల్లి. ఏం ప్రాబ్లం అంటూ ఏం లేదు, జన్మజాతకంలో అలాంటిది దోషాలు ఏం లేదు. కానీ వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. ఇంట్లో ప్రశాంతత లేదు అనడం వాళ్ళ నుంచి మనకి ప్రశాంతత లేదు కాదు, మనలోనే ఏదో మార్పు చేంజెస్ వచ్చింది. అంటే ఇప్పుడు మీ తమ్ముడు చేంజ్ అవ్వడంటే అంటే ఆమె చేంజ్ చేసింది అని కాదు, మీ తమ్ముడు మనసే మారింది అలా అనుకోవాలి మనం. అంతే. ఒకరు ఏదో జీవితంలో వస్తే కుటుంబం ఇది అని కాదు, బాధ్యతలు ఎక్కువ వస్తాయి, మెంటల్ ప్రెషర్స్ ఉంటాయి, ఉద్యోగము వ్యాపారం అన్నీ కూడా ఎక్కువ. ఒక చిన్న పాప ఇంట్లో పుడితే కూడా మనకి ఎక్కువ ఖర్చు, ప్రెషరు, ఇంకోటి స్కూల్, ఇవన్నీ ఉంటాయి, కామన్ అవి. అయితే ఇక్కడ మీరు అడుగుతుండేది అంటే ఇంట్లో ప్రశాంతత కోల్పోయారని చెప్తున్నారు. ఈ ప్రశాంతత కోల్పోవడానికి కారణం లేకుండా ఏది రాదు. మీరు ఆలోచించండి. మీరు పెద్దవారు, అందరికీ మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది. మీ అమ్మగారి చేతిలో ఇంట్లోనే
వెంకటేశ్వరుల ఫోటో ముందు ప్రతిరోజు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచం పఠించమని చెప్పండి. ఖచ్చితంగా మీ అమ్మగారికి మానసికంగా ప్రశాంతత వస్తుంది తల్లి. ప్రాబ్లం అయితే లేదు. ఇది చక్కగా చేయించండి. ఖచ్చితంగా మీ తమ్ముళ్ళో కూడా మార్పు రావాలని నేను వేడుకుంటున్నాను. మీ కోడలు కూడా మీ ఇంటికి వచ్చిన ఒక ఆడపడుచు, ఆమెకును మంచిది కానీ, మంచి సంతానం కానీ, మీ వంశవృద్ధి కావాలి నేను వేడుకుంటున్నాను. అయితే పరిహారము చెప్పాను. ఇంకోటి మాత్రం గుర్తుంచుకోండి, ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి వచ్చిన తర్వాత నా తమ్ముడు మారిపోయాడు అంటే అది అమ్మాయి ఫాల్ట్ కాదు, మీ తమ్ముడి ఫాల్ట్. ఇంట్లో ప్రశాంతత లేదు అంటే నిజంగా అది ఆ అమ్మాయి ఫాల్ట్ ఉండదు, పర్టికులర్గా మీ ఫాల్టే ఉంటుంది. ఎందుకంటే మన ఇంటికి ఒకరు వచ్చారంటే ఎప్పుడు వాళ్ళు అతిథి వచ్చినప్పుడు అతిథిగా ఎలా చూడాలి, ఒకటి మన ఇంటి వారు వచ్చినప్పుడు మనం ఎలా చూడాలి, వాళ్ళని ఎలా గౌరవించాలి. ఫస్ట్ మనలో ఆ సంస్కారాలు అనేది ఉంటే వాళ్ళు ఆ సంస్కారాలకి పొందలేకపోతే మనమే బయటకు వచ్చేస్తాం వాళ్ళు బతుక్కొని అని. అయితే ఇక్కడ అక్కడే ఉండుకొని ప్రశాంతత లేదు అంటే నిజంగా మనలో ఏదో లోపాలు ఉన్నాయని అర్థం. దయచేసి మీరు దీన్ని కాస్త ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఏ ఇంట్లోనూ గొడవలు రావు, మనం ఆలోచించాలి. గొడవ అయిపోయింది దాన్ని పెద్దగా చేసుకోకూడదు. ఎందుకు గొడవ వస్తుంది అనేది ఆలోచిస్తే దానికి ఏదైనా ఒక మార్గం ఉంటుంది. అందరూ మంచిగా బతకాలనే కదా దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాం. మీరు మంచిగా ఉండండి తల్లి. ఎప్పుడూ మా ఆశీస్సులు మీపై ఉంటుంది తల్లి. నమస్తే. గురుజీ, హైదరాబాద్ నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా హస్బెండ్ రవికుమార్ కోసం తెలుసుకుందాం అనుకుంటామండి. తప్పకుండా అండి. నక్షత్రం చెప్పండి. భరణి నక్షత్రం, మేషరాశి, 1977 సెప్టెంబర్ 30. సరే అండి లక్ష్మి గారు, మాట్లాడండి గురుజీతో. నమస్తే అమ్మా. గురుజీ గారు నమస్కారం అండి. మీ పాదాభివందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. సార్, అసలు మీ కాల్ ఆపేసరికి ఈ జన్మకు మీతో మాట్లాడే అవకాశం కూడా ఉండదు అనేసి అనుకున్నాను సార్. ఎందుకమ్మా, అందరికీ అవకాశాలు ఉంటాయి తల్లి. అవును సార్, ఏంటో ప్రయత్నించాలని ఈ అవకాశం కూడా మాకు లేదేమో, ఇక బ్రతుకుపోయిన విరక్తి అన్న ఆలోచనతో ఉన్నామండి మేము. మా హస్బెండ్ పేరు రవికుమార్ సార్. తను ఏ పని చేసినా ముందుకెళ్ళడు ప్రతి దాంట్లో కూడా. తన అదే పని వేరే వాళ్ళు చేసినట్టు తొందరగా అవుతుంది. తనకేమో 100% ట్రై చేస్తే దాంట్లో 99% ట్రై చేయలో 1% చీపెస్లో అయిపోతుందండి. తను చాలా సార్లు కూడా, అంటే తనకన్నా తక్కువ తను ఎంఎస్ బీఎస్సీ చేశారండి, ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ 3 years చేశారు. 1 year ఎంప్లాయీగా చేస్తున్నారు. కానీ అందులో కూడా శాలరీస్ తక్కువనే. వర్క్ ఎంత చేశాని ఏది కూడా కంప్లీట్ అవ్వదు అనేసి అంటారు. ప్రతి దాంట్లో భయపడతారు, ప్రతిదీ చేశారంటారు. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుందండి. మాది లవ్ మ్యారేజ్. పేరెంట్స్ సపోర్ట్ కూడా వాళ్ళ ఇంట్లో నుండి ఏది లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరికంతో మాట్లాడరు. ఒక్కోసారి చదువులో ముసలేను, అందరు నన్ను దూరం కొడతారు. మళ్ళీ నేను ఎంత ట్రై చేసినా ఇదే పని వేరే వాళ్ళు చేస్తే ఈజీ అవుతుంది, నాకు మాత్రం అవ్వదు. ఇక బ్రతకడం వేస్ట్, నేను చనిపోతానంటాడు. ఒక్కొక్కసారి ఎక్కువ ఆలోచిస్తాడు. అట్లీస్ట్ నైట్ అవర్లో 5 hours కూడా సరిగ్గా నిద్రపోడండి. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. ఉండి తల్లి, మీరేం బాధపడకండి. ఈ రోజు నుండి మీ జీవితంలో మార్పు రావాలని ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నానమ్మా. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఏ పంతుల గారి దగ్గరికి వెళ్ళారు, ఒక్కొక్క రకమైన దోషాలు అవి అంటున్నారండి. కానీ ఏమని కూడా ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు గురుజీ. వద్దులే తల్లి, మీ దోషాలు ఏమే ఉండి మనకు మంచిది అవ్వాలి అంతే. మనకి దోషాలు, మనిషి అని పుట్టిన తర్వాత దోషాలు ఉంటాయమ్మా. ఎవరికి లేదు చెప్పండి దోషాలు? ఆ శ్రీరాముడు మానవ అవతరించాడు, అతనికి దోషాలు వచ్చాయి. శ్రీకృష్ణుడు మొదలు మానవునిగానే జన్మించాడు, అతనికి దోషాలు వచ్చాయి. ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఎవరికి లేదన్న దోషాలు, అందరికీ ఉన్నాయి. కానీ మనకి ఆ ఒక దోషాలని ఎదిరించే శక్తి కావాలి, గురు అనుగ్రహం కావాలంతే. గురు దృష్టి మనపై వచ్చిందంటే కష్టాలంట పూలు మాత్రం వెళ్ళిపోతాయి తల్లి. మీరికేం బాధపడకండి. నేను కొన్ని పూజలు చెప్తాను, రవికుమార్ చేతిలో చేయించండి. మీరు చేయండి. పెద్దవారు 2 కుటుంబాలని ఎదిరించుకున్నారు, వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మీరు బతికి ఒక మంచి స్థాయికి వచ్చి మీరు బతికి చూపిస్తే వాళ్ళతో గౌరవం తల్లి. లేదంటే మీరు ఇప్పుడు ఇలాగే మానసికంగా వేదనతో బాధపడి పైకి వెళ్ళలేకుండా దిగుకి వెళ్ళలేకుండా ఉంటారనుకోండి, ఎవరు మీకు సపోర్ట్ చేయరు. ఈ ప్రకృతి ఎలా ఉంటుందంటే మనం ఒక మంచి స్థాయికి వెళ్ళామంటే అప్పుడే వాళ్ళు మనం గౌరవిస్తారు. మనం దిగు ఉన్నామంటే
ఎందుకు అతన్ని మనం మాట్లాడాలి అని అలా ఆలోచించే వ్యక్తులు చాలామంది ఎక్కువ ఉన్నారు. అంటే స్థాయికి తగినట్టుగా మనము నడుచుకోవాలి అనే ఒక బుద్ధి చాలా మందిలో ఉంది. కానీ ప్రతి ఒక్కరికి తెలియదు. పుట్టింది ప్రతి ఒక్కరు కూడా అమ్మ గర్భంతోనే, అది మర్చిపోతారు. ఆ గర్భం అనేది లేకపోతే ప్రపంచ సృష్టి అది. ఆ గర్భంలో లేకపోతే వేరే ఇంకెలా జన్మించడానికి అస్సలు లేదు. ఈ మృగాలు కావచ్చు, అన్ని జీవరాశులు అంతే గర్భంతోనే బయటపడాలి. కానీ అక్కడ మర్చిపోతారు జనాలు. అక్కడ ఏ స్తోదానం లేదు. లేదా నాకు ఇది బంగారు గర్భం కావాలి, నాకు సిల్వర్ గర్భం అలా ఏం లేదు. గర్భం ఒకటే. ఉన్ని తల్లి, మీరేమీ బాధపడకండి. మీ భర్త చేతిలో ఏదో చెడు కాలం, దారిద్రం, తల్లిదండ్రుల శాపాల వల్ల ఇలా అయిపోయింది అనుకోండి, అంతే. అందువలన 45 రోజులు ప్రతిరోజు మేడి చెట్టుకు గంధం కలిపిన నీళ్లు పోసి అక్కడ ఒక నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేయమని చెప్పండి. ప్రతిరోజు కాలభైరవాష్టకం మరియు కనకదార స్తోత్రం పఠించుకోమని చెప్పండి ఇంట్లో. కాలభైరవాష్టకం పఠించడం వల్ల, కనకదార స్తోత్రం వల్ల దారిద్ర్యం దూరం అవుతుంది, శని దోషం దూరం అవుతుంది, లక్ష్మీ అనుగ్రహం. ఈ ఒక వృక్షానికి ప్రదక్షిణ గురు వృక్షం, అది దత్తాత్రేయ వృక్షం మరియు శుక్ర గ్రహానికి వృక్షం అది. దానిలో గురు శుక్ర యోగంతో దారిద్ర్యం దూరమై గురు అనుగ్రహం పొందవచ్చు. మీరు ఇంట్లో ప్రతి మంగళ శుక్రవారంలో నేతి దీపం వెలిగిస్తూ ఇంట్లో ఇప్ప నూనెతో దీపం వెలిగించండి రోజు. ఇలా చేసుకొని ప్రతిరోజు సాయంత్రం విష్ణు సహస్రనామం పఠిస్తూ రండి. అమావాస్య రోజు ఎక్కడైనా దగ్గరలో 5 మాసాలు కంటిన్యూస్గా అమావాస్య రోజు కాలభైరవ దేవాలయానికి వెళ్ళి యాప నూనెతో దీపం పెట్టండి. లేదా శనేశ్వరునికి తైలాభిషేకం చేయించండి ఒక 5 అమావాస్యలు. ఇంత చక్కగా చేయండి తల్లి, ఖచ్చితంగా మీ జీవితంలో చాలా మార్పు అనేది వస్తుంది. ఆ రవికుమార్ గారికి మీకు మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. గురూజీ, మరో కాలర్ పార్వతి లైన్లో ఉన్నారు రాజమండ్రి నుంచి, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి పార్వతి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. తప్పకుండా అండి. మీ వారి పేరు, నక్షత్రం చెప్పండి. మా వారి పేరు శ్రీనివాసరావు అండి, స్వాతి నక్షత్రం అండి. సరే అండి పార్వతి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం అండి గురూజీ గారు. స్వాతి నక్షత్రం తులారాశిలో జన్మించారు. భర్త గారు ఏం పని చేస్తారు? ఆయన అండి ఇదివరకు బట్టల షాప్ లో చేసేవారండి. ప్రస్తుతం 4 నెలలు బట్టి ఖాళీగా ఉన్నారండి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. నేనేదో చిన్న జాబ్ చేసుకునేదాన్ని అండి. అది ప్రస్తుతం నన్ను తీసేశారండి జాబ్ లోంచి. సరే తల్లి, ఎందుకంటే చాలా కష్టంగా ఉందండి. కష్టంగానే ఉంది తల్లి. వీళ్ళు ఎన్నో కొడుకు తల్లి నాన్నకి? వాళ్ళకి అండి అంటే ఇద్దరేనండి, అమ్మాయి అబ్బాయి అండి. అంటే జ్యేష్ఠ పుత్రుడు. మీకు ఎంత మంది సంతానం? మాకు ఒక పాపనండి. సరే తల్లి, ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? ఏంటండి మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు అయిందండి. ఎందుకంటే జన్మజాతకంలో పితృదోషం చూపిస్తుంది తల్లి, పితృశాపం. నిజంగా చెప్పాలంటే యాక్చువల్లీ ఒరిజినల్గా పంచమం అంటే పూర్వ పుణ్యస్థానంలో బ్రాహ్మణుడు అంటే మీ భర్త వాళ్ళ నాన్న కుటుంబంలో ఎవరో బ్రాహ్మణ గారికి లేదా గురువు గారికి ఏదో పెద్ద అవమానం చేసి మోసం ఏదో చేశారు తల్లి. ఆ శాపం ఏదో వాళ్ళు తెలియక చేశారో తెలియకపోయి చేశారో ఆ శాపం అనేది వీళ్ళ నాన్న కొనిందమ్మా. వీళ్ళ నాన్నకి జ్యేష్ఠ పుత్రుడు ఇతను కాబట్టి ఆ శాపం వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఇతని జీవితంలో ఇతనికి 16 సంవత్సరాల నుంచే కష్టమే తల్లి. ఇతని జీవితంలో బుద్ధి వచ్చినప్పటి నుంచి చూడండి, ఎడ్యుకేషన్ లేదు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, ఆఖరికి మీకు కూడా ఉద్యోగం చేశారు అది పోయింది. ఎలా ఉందంటే మీ కష్టాలు ఈ 4 ఇయర్స్ నుంచి అయితే ఇంకా చాలా బీభత్సంగా తయారైంది మీ ఒక లైఫ్. ఏది ఆలోచించాలో ఏది చేయాలి ఏం అర్థమవుతలేదు. దీన్ని ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనకి దశాభుక్తిలో అప్పుడప్పుడు దశలు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సూర్య మహాదశ అంతర్దశ భుక్తిలో జరుగుతూ ఉంది. అందువల్లనే ఈ పితృశాపాలు అనేది మీపై ప్రవాహం ఆ ఒక శాపాలు వచ్చి ఇలా జరుగుతూ ఉంది. ప్రతిరోజు మీ భర్త చేతిలో ఆదిత్య హృదయం పఠించమని చెప్పండి, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వని చెప్పండి. ప్రతి అమావాస్య రోజు నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఒక కొబ్బరికాయని వదిలేసి రమ్మని చెప్పండి. ఇలా ఒక 5 మాసాలు నదీ తీరానికి మరియు ప్రతిరోజు ఇలా 45 రోజులు ఆదిత్య హృదయం పట్టించుకోవాలి. మరియు శనివారం మినుములు, ఉలువలు, శనగలు మొలక చేసినవి గోమాతకు తినబెట్టాలి. ఇవి చక్కగా మీ భర్త చేయమని చెప్పండి. మీరు ఇంట్లో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా మరియు కనకదార స్తోత్రము మరియు కాలభైరవాష్టకం రోజు ఉదయాన్నే పఠించుకోవాలి దేవుడు ముందు కూర్చొని. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంకోసారి హనుమాన్ చాలీస్ పఠించండి ఇంట్లో. మళ్ళీ విశేషంగా ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం సాంబ్రాణి పొగ వేస్తూ ఉండండి ఇంట్లో. ఇలా వేసి మహాలక్ష్మికి కుంకుమార్చన రోజు చేయండి తల్లి. ఇలా చేస్తూ చేస్తూ దారిద్ర్యం అనేది దూరం అయితే
అన్ని చక్కగా కలిసి వస్తాయమ్మా. మీకు ఇక అంతా మంచిగా జరుగుతుంది తల్లి. నమస్తే. గురూజీ, కర్నూలు నుంచి మహేష్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి మహేష్ గారు. నమస్తే అండి మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా భార్య మాధవి గురించి మేడం. తప్పకుండా అండి. మాధవి గారి నక్షత్రం చెప్పండి. చిత్తా నక్షత్రం మేడం. సరే అండి మహేష్ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే గురు స్వామి. చిత్తా ఏం లేదు స్వామి, అవును స్వామి, మాధవి చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం, తులారాశి, కన్యా రాశి స్వామి. 1వ పాదమా? అది తెలియదు స్వామి, కన్యా రాశి అని చెప్పారు. ఓకే, అంటే చిత్తా నక్షత్రం 1వ పాదం కన్యా రాశి, 3, 4 తులారాశి వస్తుంది అందువలన. ప్రాబ్లం లేదు. జాతకం అయితే చాలా బాగుంది, కానీ ప్రజెంట్ అయితే 3 సంవత్సరాలు ఇంకా అంత మంచిగా లేదు. 3 ఇయర్స్ నుంచి ఆరోగ్యంగా, మానసికంగా, దైహికంగా, మానసికంగా రెండుల్లోనూ ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళు డిప్రెషన్ నుంచినే వీళ్ళు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. అవును స్వామి, చాలా డిప్రెషన్ లో ఉన్నాం స్వామి. అవును, కుటుంబంలో ప్రాబ్లం కొంచెం చెప్తున్నా స్వామి. ఏం లేదు స్వామి, నేను బ్యాంక్ లో పనిచేస్తాను. మాది జాయింట్ ఫ్యామిలీ, 6 మంది ఉంటాము. మేము మా బ్రదర్స్ వాళ్ళందరూ కంబైన్ ప్రాపర్ లో తింటున్నా, ఏ రోజు మేము అడ్డు చెప్పలేదు స్వామి. కానీ మేము ఇక్కడ కర్నూలుకి దగ్గర బ్రాంచ్ వచ్చినప్పుడు కర్నూలులో అందరితో కలిసిపోయి ఉండాలనే ఉద్దేశంతో మేము వచ్చేదానికి మా మీద ఎంత రాద్ధాంతం చేసినారంటే ఆఖరికి మేము తినకూడదు అనే విషయానికి వచ్చింది. నేను వేరే ఊర్లో ఉన్నప్పుడు అందరూ కంబైన్డ్ గా తిని ఉన్నా ఏం ప్రాబ్లం లేదని నేను ఏ రోజు వచ్చి గొడవ పెట్టుకోలేదు. అంతే, మా వాళ్ళే, మా అన్నదమ్ములే, తిన్నా పర్వాలేదు అనే ఉద్దేశంతో నేను ఊరుకున్నాను స్వామి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ వాళ్ళు మేము అన్నము తినే కాడి నుంచి లెక్కలు ఎక్కినారు స్వామి. ఎంత హరాస్మెంట్ చేసినారంటే మా భార్యని అంత హరాస్మెంట్ చేసినారు స్వామి. నేనేమో ఇక్కడ వేరే ఊర్లో దగ్గర ఊర్లో 2 గంటలు ప్రయాణం చేసి వచ్చే లోపల ఇక్కడ మా భార్యని చిత్రహింసలు పెట్టేసినారు స్వామి. చాలా ఇబ్బందులు చేసేసినారు. దాంతో ఆమెకి థైరాయిడ్ లేకున్నది థైరాయిడ్ వచ్చింది స్వామి. ఆ థైరాయిడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పాపం మిమ్మల్ని రోజు ఎగ్జాజరేట్ చేసేవాళ్ళు. యాక్చువల్గా లాస్ట్ కి ఏమైందంటే నేను ఆమె బాధ చూడలేక డబ్బులు వస్తే రాని లేకపోతే లేదు అనే ఉద్దేశంతో మేము బయటకు కూడా వెళ్ళిపోయాం స్వామి, వితౌట్ ప్రాపర్టీ డివిజన్ తో. కానీ అక్కడ కూడా వాళ్ళు వదిలేరు స్వామి. వాళ్ళు మమ్మల్ని వెళ్ళేసినట్లు ఒక ఫంక్షన్ పిలిచారు, ఏం చేయరు, ఒక వెళ్ళేసినారు అని అంటారు స్వామి. మేము ఏం తప్పు చేయకున్నా, మేము ప్రాపర్టీ డివిజన్ ఆడుకున్నా కూడా మా ఫాదర్ ని అందరినీ నోరు మోపించేసి వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తున్నారు స్వామి. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైందంటే స్వామి, మా ఫాదర్ ఎక్స్పైర్ అయినారు. మేము మా ఇంట్లోనే ఉన్నాము. మా ప్రాపర్టీ డివిజన్ కోసం ఇంకా మమ్మల్ని హరాస్మెంట్ చేసి మమ్మల్ని వీధికి తీసుకున్నారు స్వామి. మీరు ఏం బాధపడకండి. అనేది పడి ఆయనకి ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది స్వామి. అంటే ఎలా ఉంటుందంటే వయసు అయిన వారికి ఇప్పుడు ఉమ్మటి కుటుంబం ఉండడం చాలా గ్రేట్ ఈ కాలంలో. ఒకటి అలా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, కానీ కొన్ని సమయాల్లో చూడండి ఇలా చేస్తారు. మంచి వారికి కాలం ఉండదు అనేది ఇదే. ఇప్పుడు నిజంగా అంటే మీరు గ్రేట్ చెప్పాలంటే, ఎందుకంటే ఒక భార్యని అలా హింస పెడుతున్నారు అని రియలైజ్ అయ్యారు కదా మీరు. ఎన్నో రోజులకి రియలైజ్ అయ్యి తెలుసుకొని 2 సంవత్సరాలు అనుభవించారు. ఇట్స్ రియలీ వెరీ గ్రేట్. యాక్చువల్లీ మీరు చెప్పాలంటే రియలైజ్ అయ్యారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు కుటుంబంలో ఎలా అయిపోయిందంటే ఫ్యామిలీని వదులుకోలేకుండా భార్య కష్టపడితే పనిలే వదిలేయాలి అనే ఎన్నో మంది పురుషులు నేను రోజు వింటున్నాను. బట్ మీరు భార్య కోసం బయట పడితే వీళ్ళందరూ సరిపోవచ్చు కదా, మంచి ఉద్దేశంతో మీరు బయటకు వచ్చారు. కానీ దాన్ని వాళ్ళు తెలుసుకొని దాన్ని తప్పుగా భావించి భార్య మాట వినుకొని బయటికి వెళ్ళిపోయాడని అవమానం చేయడానికి వాళ్ళు కుట్ర పొందుతున్నారు. మీరు చెప్పే దాంట్లోనే అర్థమైంది. అయితే ఖచ్చితంగా మీరు పాజిటివ్గా తీసుకున్నారు ఈ అన్ని విచారాలని. ఆఖరికి నాన్న కూడా ఆరోగ్యం చెడిపోయింది అని చెప్తున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు దీంట్లో మధ్యలో ఆలోచించి ఎవరికి ఏం చేయాలని తెలియకుండా ఇలా అయిపోతూ ఉంటారు. దానికి ఎప్పుడు నిజంగా మీకు మంచిది కావాలని నేను వేడుకుంటున్నాను. మీరు ఏం బాధపడకండి. మీ భార్య గారి చేతుల్లో ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఇంట్లోనే మీ కులదైవ ఫోటో ముందు నేతి దీపం వెలిగించి నవగ్రహ పీడ పరిహార స్తోత్రాన్ని ఉదయము సాయంత్రం 2 కితలు పఠించాలి. మళ్ళీ ప్రతి శనివారము ఒక బూదవర్ణం అంటే గ్రే కలర్ బ్లౌజ్ పీసు
మరియు మినుములు యథాశక్తి దేవాలయంలో దక్షిణ సమేతంగా దానం ఇప్పించండి. ప్రతి సోమవారం ఉదయం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా ఒక 16 వారాలు చేస్తూ వస్తే ఆరోగ్యం రోజు రోజుకి చక్కపడుతుంది. తర్వాత మానసికంగా ప్రశాంతతను వస్తుంది. ఈ శత్రు దోషాలన్నీ దూరం అయిపోతాయి. నేను చెప్పించేయండి, ఖచ్చితంగా మీకు మంచిది జరగాలి. నేను ఆ పరమేశ్వరంతో వేడుకుంటున్నాను. నమస్తే. మహేష్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ మరో కాలర్ నాగరత్నం లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి నాగరత్నం గారు. అండి మా ఫ్రెండ్ అండి నాగరత్నం, నా పేరు శాంతి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా తమ్ముడు గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. సరే అండి శాంతి గారు, మీ తమ్ముడు పేరు నక్షత్రం చెప్పండి. అడిగోపుల మురళి అండి. డేట్ ఆఫ్ బర్త్ 1990 అక్టోబర్ 8 అండి. సరే అండి నాగరత్నం గారు, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. మీ నమస్తే. ప్రోగ్రామ్ నేను డైలీ చూస్తూ ఉంటాం అండి. నాకు చాలా బాగా, అంతకు ముందు పూజలన్నా పెద్దగా నమ్మకం లేకపోయేది. మీ ప్రోగ్రామ్ చూసిన కాంచి అసలు దైవ భక్తి అంటే ఏంటి, అసలు ఇవన్నీ నాకు చాలా వాటికి నేర్చుకున్నానండి నేను. సరే తల్లి, మంచిది తల్లి. నాకు ఈరోజు సంతోషం అవుతుంది. ప్రోగ్రామ్ మీద అసలు నాకు ఏ ప్రోగ్రామ్ ఇలాంటివి అంటే నిజం చెప్తున్నా అండి, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మనం పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి చేస్తారు. పూజలు అవన్నీ పెద్దగా నమ్మకం లేకపోయినా అసలు మీరు చెప్పే కార్యక్రమం గురించి అసలు విని చూస్తున్నానండి ఒక 7-6 మంత్స్ నుంచి. అసలు నాకు చాలా బాగా నచ్చిందండి. అసలు నాకు సంతోషం ఇస్తుంది తల్లి. మీరు ఇలా దేవుళ్ళ పూజలు ఇవన్నీ నమ్ముకున్న వారు ఇప్పుడు నాకు సంతోషం అవుతుంది అని చెప్తే ఇలాంటి మార్పు వస్తే చాలు తల్లి ప్రతి ఒక్క ఇంట్లో. నేను అదే వేడుకుంటున్నా దేవుడితో. ఈరోజు ఈ మాట వినడానికి నేను పుణ్యం చేశానేమో అనుకుంటున్నా ఈ ఓంకార కార్యక్రమం. అయ్యో లేదండి, మీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం మా అదృష్టం అండి. అవును తల్లి, రియలీ నిజంగా అప్రిషియేట్ మిమ్మల్ని చేస్తున్నాను. ఖచ్చితంగా తల్లి. ఇప్పుడు ఇంతకు ముందు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కదా, అతని పేరేంటి? మురళి, అడిగోపుల మురళి అండి. మురళి రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించారు. సోమవారం ఉదయం. అవునండి, ఉదయం 9:45 ఉన్ని తల్లి. ఏం తెలుసుకోవాలి అంటే తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేసి. ఏ పని చేసినా కాదండి, ఎన్నో ఆటంకాలు, అసలు ఎన్నో ఇబ్బందులు అలా అవుతుందండి. ఓకే తల్లి, ఏం చదువుకున్నారు ఇతను? తను పాలిటెక్నిక్ లో పీజీ చేశాడండి. తను ప్రస్తుతానికి అయితే సాధ్యాలో జాబ్ చేస్తున్నారు. అసలు మా అదృష్టం ఏంటంటే అండి, మా ఫ్రెండ్ చేసిన ఫోన్ మాకు కలిగిందంటే మాకు ఎంత అదృష్టం అర్థమవుతుంది. రేపు మా తమ్ముడు కొన్న ఇల్లు గృహప్రవేశం అండి. అది దాని గురించి తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేసి అడుగుదాం, తన పెళ్లి గురించి. బాగుంది తల్లి. జాతకంలో అయితే ఏం దోషం లేదమ్మా, కానీ అబ్బాయి జాతకంలో సర్పశాపం చూపిస్తుంది. ఇంతకు ముందు ఎక్కడైనా విచారించాడు, సర్పశాపం వచ్చింటుంది. ఈ సర్పశాపం వల్ల ఇతనికి ఆతంకాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సు, ఉద్యోగంలో డిస్టర్బెన్సు, అన్నిటిలో డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అన్నిటిలో నాలెడ్జ్, ఇట్స్ వెరీ గుడ్ మ్యాన్, చాలా మంచి అతను, వేరే వాళ్ళకి మంచిది ఆశిస్తారు, మంచిది కోరుకుంటాడు, అన్నీ బాగానే ఉన్నాయి. మెంటల్ ప్రెషర్స్ చిన్న ఏజ్కే ఎక్కువ వచ్చేస్తాయన్నమాట ఇతని పైన. అది ఒక్కడే దోషం, వేరే ఇంకేమీ ప్రాబ్లం లేదు. జాతకం అయితే చాలా బాగుంది. ఇంకా 2017 ఎండ్లో మ్యారేజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే లేదు, మీరు ప్రయత్నించి వేస్ట్, ప్రయత్నించకండి. 2017 సెప్టెంబర్ అక్టోబర్లో వివాహం కలిసి వస్తుంది. జ్యేష్ఠ పుత్రిక, మీ ఇంటి నుంచి నార్త్ అంటే ఉత్తరం వైపు నుంచే వస్తుంది అమ్మాయి, చాలా మంచి అమ్మాయి వస్తుంది. ప్రజెంట్ అయితే చాలా బాగుంది జాతకం. అష్టమ శని ఉంది, ప్రాబ్లం లేదు, భయపడడం లేదు. జన్మ జాతకం కూడా గోచార ఫలంలే కాకుండా పుట్టుకతో వచ్చిన జాతకం కూడా చాలా బాగుంది. ఎక్కువగా ఇతను శివుణ్ణి ఆరాధన చేయాలి. ఎక్కువగా ఎక్కడే ఉండి ప్రతి సోమవారం చంద్రమౌళేశ్వర స్తోత్రాన్ని పఠించుకోమని చెప్పండి. ప్రతి సోమవారం స్ఫటికలింగానికి యథాశక్తి ఒక పువ్వు పెట్టి ఎక్కడ కూర్చోంటే అక్కడ భగవంతుడిని నామస్మరణ చేసుకోమని చెప్పండి. ప్రతి సోమవారం అనుకూలమైతే శుక్రవారం సాయంత్రం పూట ఏదైనా దేవీ దేవాలయం వెళ్ళి దర్శనం చేసుకొని రమ్మని చెప్పండి. ఇలాంటిది ఒక 16 వారాలు చేస్తే మానసికంగా ప్రశాంతి, ఉద్యోగంలో అభివృద్ధి, తర్వాత కుటుంబంలో ఏదో కొత్తగా ఇల్లు వేరే కట్టారు, గృహప్రవేశం వేరే అవుతుంది, దాంట్లో అన్నీ కూడా చక్కగా శుభంగా జరుగుతాయి తల్లి. మీరేం బాధపడకండి, జీవితంలో ఇక అంతా మంచే జరుగుతుంది. మంచి రోజులు కలిసి వచ్చాయనుకోండి, ఎప్పుడూ మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. గురూజీ, నీతి సూత్రాలు వివరిస్తా అన్నారు. నీతి సూత్రాలు రోజు రోజుకి అభివృద్ధి, మెల్లగా మెత్తగా కాస్త అలాగే పైకి వెళ్ళాలి అంటే కొన్ని సూత్రాలన్నీ తెలియచేస్తూ వచ్చాం. ఇక 2 సూత్రాలు.
జీవితంలో చాలా ఒక మంచి సూత్రం మీరు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఏదైనా హాస్యపరంగా ఉండేదాన్ని బాగా చూసి ఎంజాయ్ చేస్తాడు. క్రికెట్ ఉందా, ఇక ఒళ్ళు మర్చిపోయి చూసుకొని ఉంటారు. వాళ్ళకు అదే హ్యాపీ. చూడండి, ఎంజాయ్ చేయండి, నేను వద్దు అని లేదు. మూవీకి వెళ్తారో చూడండి, ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం, చేయండి. మీకు ఏదేది అనిపిస్తుందో మీకు ఈ సంతోషంగా ఉండడానికి మీ హాబీస్లో నేను ఎక్కడ తలదూర్చను. అయితే క్రీడలు చూసి మనం ఎంత సంతోషం పడతామో నిజమే, క్రీడలు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. అలాగే మీ చేసే పనిని కూడా క్రీడను చూసి ఎంత మనం సంతోషిస్తామో అంతే సంతోషించాలి. అయితే దానితో ఆట ఆడకూడదు, దాన్ని క్రీడంగా తీసుకోకూడదు. క్లీన్గా అర్థం చేసుకోండి. మనం చేసే ఉద్యోగాన్ని సంతోషంతో ఆనందించాలి. ఇప్పుడు ఏదో ఒక మూవీ చూస్తామనుకోండి, దాన్ని చూస్తే అబ్బా ఎంత, అలాగే దీన్ని ఆనందించాలి. దీన్ని ఆట ఆడకూడదు. ఇందులో ఉద్యోగంలో ఆట ఆడకూడదు, కానీ చేసే పనిని ఆనందించాలి, ఆటని ఆనందించాలి. చూడండి, ఇది చాలా కరెక్ట్గా అర్థం చేసుకోండి. తర్వాత ఉద్యోగాన్ని ఆట ఆడాలి అని చెప్పేసారు గురుగారు, మీరు అక్కడ వెళ్ళి ఆటలాడకండి. మరి నేను చెప్తున్నది కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇది చాలా చాలా చిన్న విచారమే, ఇందులో చాలా గొప్ప విచారం ఉంది. మనం చేసే పనిని మనం ఒక ఆట ఆడేటప్పుడు ఎంత సంతోషంగా వీక్షిస్తామో అంత సంతోషించాలి చేసే పనిని. అయితే ఆ చేసే పనినే ఆట ఆడకూడదు, అందులో ఆట ఆడకూడదు అని. నవ్వండి మీరు ఇతరుల్ని నవ్వించడం కోసం మీరు నవ్వండి, కానీ వాళ్ళ జీవితం చూసి నవ్వకండి. గుర్తుంచుకోండి, ఇది చాలా పెద్ద తప్పు మీరు చేసేది. వాళ్ళని నవ్వించడం కోసం నవ్వితే అది హాస్యం. వాళ్ళ జీవితాన్ని చూసి మనం నవ్విందంటే అది అహంకారం. తెలుసుకోండి, దీంట్లో చాలా అంతరార్థం ఉంది. ఇవందరూ చెప్తారు లేదో నాకు తెలియదు, నా లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను అంతే. అందువలన దయచేసి అర్థం చేసుకొని జీవితంలో మనం పైకి రావడం తెలుసుకోవాలి, ఎప్పటికీ అంతే. అందువలన ఈ ఒక 9 సూత్రాలు మనం తెలియచేసాము ఇప్పటివరకు. దాదాపు 12 అయ్యాయి, అన్ని కలిపితే 9. ఇంకా ఒక సూత్రం ఉంది, చాలా పెద్ద సూత్రమే. అది కూడా చాలా విశేషం ఉంది అందులో. అంతేకాకుండా అష్టమి రోజు ఫస్ట్ తెలియచేసాం మనం. అష్టమి రోజు రుద్రుని పూజిస్తే అపఘాతాలు వెళ్ళిపోతాయి. ఇక్కడ నేను రెండుని ఎందుకు మీతోనే తీసుకొస్తున్నా అంటే, మీ జీవితంలో ఎలా ఉండాలి అనేది కూడా నేను నేర్పిస్తున్నాను, చెప్తున్నా. ఐఎమ్ ఏ టీచర్, నన్ను టీచర్గా అనుకోండి, నాట్ గురు, గొప్ప వద్దు. నాకు తెలిసినది, నాలాంటి వాళ్ళు ఎంతోమంది శిక్షకులు ఉన్నారు, కానీ నేను స్టూడెంట్స్కి అర్థమయ్యేలా నేను బోధిస్తున్నాను అంతే నాకు తెలుసు. అందుకే అర్థం చేసుకుంటున్నారు అందరూ, అందుకే బాగా చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. ఇంతే నేను అనుకున్నా, వేరే ఇంకేం లేదు నా మైండ్లో. ఏం లేదు, మీరు ఏదైనా ఊహించుకోండి, నా గురించి నాకు అవసరం లేదు. నా మైండ్లో అంతే ఉంది. అంటే నేను చెప్తున్న ఈ సూత్రాలు ఏంటంటే, ఈ తిథిలో ఏ దేవుణ్ణి పూజించాలి అనేదని ఒక ఆధ్యాత్మికంగా మనం ఎలా ఉండాలి అని ఇక్కడ సంస్కారము మరియు మన ఒక ఫ్యూచర్ రెండుని మీ ముందు పెట్టాను. కరెక్ట్గా దీన్ని మ్యాచ్ చేసుకొని నేను చెప్పిన నీతి సూత్రాల్లోనే మీరు బతకండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ కలియుగంలో మీదే జయం, 100% జయం మీరు. ఇంకా కొన్ని సూత్రాలు ఉన్నాయి, వాటిని కూడా వచ్చి తెలియచేస్తాను. గురూజీ, నీతి సూత్రం వివరిస్తా అన్నారు. ఆఖరికి ఏం చెప్తున్నానంటే, మన మాట మామిడి పండు లాంటిది, దాన్ని చక్కగా చూసుకోవాలి. అది పైనుంచి దిగుకు పడిందో వేస్ట్ అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. దాన్ని స్వచ్ఛం చేస్తే ఏం తినలేము. మామిడి పండు కాయ దిగుకు పడితే అలాగే ఉంటుంది. నేను పండు గురించి మాట్లాడుతున్నాను. మన మాట మామిడి పండు లాంటిది. ఏంటి గురుగారు, చాలా బాగా తెలుగు కరెక్ట్గా మాట్లాడుతున్నా? అలా లేదు, ఇప్పుడు నేను తెలుగు బాగా నేర్చుకొని దానికి కలుపుతున్నాను, అది కరెక్ట్గా వస్తున్నాయి. ప్రాస పదాలు అంటాం కదా, అదండి గ్రామర్లో ప్రాస పదాలు. మాట మామిడి పండు లాంటిది, దాన్ని పైన ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. పొడిపోయిందో ఇక వేస్ట్ అయిపోయింది. అలాగే మనం మాట్లాడే మాట ఆలోచించి మాట్లాడాలి. మాట మన దగ్గర ఉన్నప్పుడే, అది మన కంట్రోల్లో ఉన్నప్పుడే మన గొప్ప. మన కంట్రోల్లో లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఏదైతే వాగుతున్నాం అనుకోండి, దాన్ని బానిస మనం అయిపోయి జీవితం వేస్ట్ అయిపోతుంది. అంటే దాన్ని బానిస అయిపోతాం. మాట మాట్లాడక ముందు ఆలోచించాలి, నేను ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడడం చాలా మంచిది. కొందరు ఉంటారు ప్రతి ఒక్క దాంట్లో తలివేయాలి, నాది ఎక్కడ ఉంచాలి ఇందులో అని.
ఏదో ఇప్పుడు అందరూ ఇట్లా మాట్లాడుతూ ఉంటాము, దాంట్లో ఏదో ఒక వర్డ్ వేసేయాలి అంతే. ఇంకా కొందరు ఉంటారు నాకు తెలీదు అనేది ఏమి ఉండదు, తెలీదు అనేది అస్సలు ఏమి ఉండదు వాళ్ళకి, అన్నీ ఏమీ తెలిసిండదు అక్కడ, అస్సలు ఏమీ తెలిసిండదు. కానీ అందరూ తెలిసినట్టే ఉంటారు. ఎవరైనా కరెక్ట్ అయిన వాళ్ళు తగిలినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి వాళ్ళు తగలరు పాపం. ఈయన దగ్గర ఏమో పిచ్చోడు మాట్లాడు మనకే ఊరికే ఇది. అందుకే మనం ఏదైనా వేరే వాళ్ళని, ఇందులో లాస్ట్ సూత్రం వేరే వాళ్ళని దూషించకూడదు. ఒకటి, ప్రపంచంలో అన్నిటికైనా బరువైనది ఏది అంటే మన మాట. ఉదేశం అనుకోండి పట్టుకోలేం, అవుదు. బాల్ ఎంత జోరుగా వచ్చినా బాల్ ఇంకోటి వేసి వల వేసి ఇంకోటి వేసి పట్టుకోవచ్చు, కానీ మన మాటను బంధించలేం. గాళ్ళకి వదిలేస్తే అయిపోయింది. ఈ రూమ్తో వేసి బంధించవచ్చు, బయటికి వినబడకుండా చేయొచ్చు అంతే, కానీ దాన్ని పట్టుకోలేం కదా. ఎక్కడుందో కళ్ళకి కనబడుతుంది వెతకడానికి, దాన్ని పట్టుకోలేం, కేవలం వినబడుతుంది. అది చెవులు ఉన్నవారికి, చెవులు అందరికీ ఉంటాయి, ఆ శబ్దాన్ని గ్రహించే వారికి మాత్రం. అందుకే జీవితంలో ఎప్పటికీ వేరే వాళ్ళని దూషించకండి. చాలామంది కాలర్స్ చూస్తూ ఉంటాం, చాలామంది అయ్యో ఆమె వచ్చింది మా ఇల్లు అల్లులు కల్లోలం అయిపోయిందండి. ఎందుకండి అలా అంటారు? మీ గాచారం సరిలేదు, మీరు కర్మ అనుభవించడానికి అలా తెచ్చిపెట్టుకున్నారు. అవును కదా. ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలు ఎప్పుడప్పుడు ఏదైతే జరగాలో అవి జరుగుతూ ఉంటాయి, కరెక్టే కదా. గ్రహం నువ్వు ఇక్కడే ఉండిపోని, బృహస్పతి ఇప్పుడు జూలై 14 నుండి గురు చేంజ్ అవుతాడు. లేదు నువ్వు అక్కడే ఉండిపోని మనం పట్టుకోవడానికి అవుతుందా? ఎనీ పాసిబుల్? ఇంపాసిబుల్. అది ప్రకృతి ధర్మం. అది ఆ ఒక చక్రాల్లో అలా సూర్యుడు ఉదయించకూడదు అని ఇలా మనం ఆపేసేక అవుతుందా? ఆపలేం, ఇంపాసిబుల్. అలాగే మన జీవితంలో ఏదైనా కాస్త కొన్ని ఇన్స్టెంట్, అన్నీ కాదు, కొన్ని కొన్ని మనమే చేసుకుంటాము. కొందరు ఎవరో వచ్చారో అందువలన ఇలా అయింది, అది కాదు. వాళ్ళు రాకపోయినా అలా జరిగేదే, కానీ వాళ్ళు వచ్చినాక జరిగింది పాపం. ఏం చేసేది? అది వాళ్ళ టైము సరిలేదు, వీళ్ళ టైం సరిలేదు. చాలామంది చెప్తూ ఉంటారు మా కోడలు వచ్చినాక ఇలా అయిపోయింది, నా కొడుకు పుట్టినాక నాకు దరిద్రం వచ్చేసింది. ఆ పిల్లల్ని దూషిస్తారండి. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు వస్తాయని, కానీ పిల్లలు ఏం పాపాలు చేసి ఉంటారు తల్లిదండ్రులు రావడానికి? చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ పిల్లల్ని దూషించడం, ఇంటికి వచ్చే కోడలు దూషించడం, ఇంటికి వచ్చే అల్లని దూషించడం, తల్లిదండ్రులు దూషించడం, ఆఖరికి వాళ్ళు ఎవరు దూషించుకోరు. ఎవరు నేను ఒకడే నేను దూషించుకుంటూ ఉంటాను అనుకుంటా, నాకు తెలిసినది. ఎందుకంటే వాళ్ళు ఎవరు దూషించుకోరండి. నేను చెడ్డవాన్ని నేను ఎవరు చెప్పుడు, వాళ్ళకి వాళ్ళు మంచోళ్ళే పక్కా 100%. నేను చెడ్డ ఎవరు అనుకోడు, వాళ్ళకి వాళ్ళు అంతా మంచోళ్ళే. అయితే ఆ సమయాలు వాళ్ళని చెడ్డని చేసేస్తాయి. జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రపంచంలో అందరూ మంచోళ్లే, చెడోళ్ళు ఎవరు లేదు. ఆ కాలము ఆ చెడ్డవాళ్ళుగా మార్చేస్తుంది అంతే, సింపుల్. అందువలన మాట మామిడి పండు లాంటిది, దాన్ని చెట్లో ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోండి. దివు పడిపోయిందో అది వేస్ట్ అయిపోతుంది. అలా మాట్లాడాలి మీరు. అంటే వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా, వేరే వాళ్ళు బాధ పెట్టకుండా, వేరే వాళ్ళకి హింస పెట్టకుండా మీరు మాట్లాడాలి. అలా చేసుకోండి. ఇన్ని సూత్రాలు పెట్టుకోండి, మీకు శత్రుత్వం ఉండదు, ఏముండదు. ఇక మంచి జ్ఞానము, మంచి అభివృద్ధి, ఇక ఇలాంటివి చూడండి ఎంత ఈజీగా ఉండవు. మాట మంచిగా ఉంటే శత్రుత్వం ఎందుకు వస్తుందండి? అసలు రాదు. ఈ రోజుకేమో అయిపోయింది, ఇక మీరు మనము కూడా వెయిట్ చేస్తున్నది యోగక్షేమం. యోగక్షేమం ఈరోజు చాలా విశేషమైన యోగక్షేమం, కొన్ని అద్భుతాలే కనబడతాయి. ఎలాంటి యోగక్షేమము? ఈరోజు రాత్రి 10 తర్వాత ఒక నిమ్మ పండు తీసుకోండి, దాన్ని కరెక్ట్గా 3 భాగాలు చేయండి. గురుగారు ఒక నిమ్మ పండు 3 భాగాలు ఎలాగండి చేసేది? ఇది పెద్ద కన్ఫ్యూజన్. దాన్ని చక్కగా ఇలా కట్ చేయండి. మీరు ఎలాగన్నా కట్ చేసుకోండి, అది 3 పీసులు చేసుకోండి. 3 పీసులు చేసుకొని ఒకటి వంట గదిలో పెట్టాలి, రెండోది పడక గదిలో పెట్టాలి, ఏదైనా ఒక మడుకు అంటే ఓ మూల అంటాం కదా ఆ చోటు. ఇంకొకటి కుబేర మూల అంటే డబ్బులు ఆస్తి అంతస్తు పడతాం కదా అక్కడ పెట్టేయాలి. అలా పెట్టేసి మరుసటి రోజు ఉదయం దాన్ని స్నానం చేసుకొని ఆ మూటిని తీసుకొని ఇంటికి దృష్టి తీసి ఏదైనా నదిలోనో నీళ్లనో చెరువులనో లేదా డస్ట్బిన్లో పారేయాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అక్కడ, అంటే దృష్టి దోషం, నరదృష్టి ఒకటి. ఇంటికి నరదృష్టి చాలా డేంజరస్. నరదృష్టి వల్ల ఎన్నో ఆపదలు వస్తాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉన్న నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ దూరం అవుతాయి. ఈజీ, బట్ చక్కగా చేయాలి. ఒకే ఒక నిమ్మపండే దాన్ని తీసుకోండి, తీసుకొని 3 భాగాలు చేసి ఇంటికి 3 చోట్ల పెట్టేసి దాన్ని ఇప్పుడే చేసేయచ్చు. ఇప్పుడే అంటే రాత్రి, ఈరోజు రాత్రియే, మరుసటి రోజు వరకు ఉంచే పని లేదు. ఆ 3 సపరేట్ తీసుకొని 3 దృష్టి తీసేసి ఇంటి బయట ఎత్తుకోపోయి పెట్టేస్తే అయిపోయింది. కానీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఇంటికి దృష్టి తీసి వేరే వాళ్ళ ఇంట్లో వేసేస్తారు. అది పెద్ద రామాయణం మన జనాలతో.
అప్పుడు వాళ్ళు గొడవ పడతారు. గొడవలు పడేసి ఎవరు చెప్పారంటే మాకు దేవిష్ట గురూజీ గారు చెప్పారండి టీవీలో. అవునా చెప్పారు, అలాగైతే రండి వాళ్ళని అడుగుదాం ఎందుకు చేశారు వీళ్ళు. ఇలాంటి పరిస్థితులు తెచ్చిపెట్టకండి. మేము మీకు మంచిదానికి చెప్తాం, చక్కగా చేసుకోండి, మంచిదే అవుతుంది. దాన్ని వదిలేసి మీ దృష్టి తీసేసి వేరే వాళ్ళ ఇంట్లో వేసేస్తే అది ఏంటండి? మీరు డస్ట్బిన్లో వేసుకొని నేనే చెప్తున్నాను. వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టేట్టుగా మనం ఏ పూజలు చేసినా కూడా అది మనకు మంచిది అవ్వదు. ఇది తెలుసుకోండి. అర్థమైంది కదా? ఎప్పుడు మనం పాజిటివ్గానే ఉండాలి. ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత ఒక నిమ్మ పండుని 3 భాగాలు చేసి ఈ అగ్నిమూల, తర్వాత పడక గదిలో, తర్వాత డబ్బులు పెట్టే జాల పెట్టి మరుసటి రోజు దాన్ని తీసి ఇంటికి దృష్టి తీసి బయట పరివేయాలి. అంటే నదిలోనో, చెరువులోనో, బావిలోనో లేదా డస్ట్బిన్లోనో పారేసి చేతులు కాళ్ళ కడుక్కొని ఇంటికి వెళ్ళి దేవుడి ముందు దీపం వెలిగించాలి. ఇలా చేసిందే అయితే ఇంట్లో ఉన్న నర దృష్టి దూరమై, నెగిటివ్ ఎనర్జీ దూరమై మానసిక ప్రశాంతత వస్తుంది. ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత నిమ్మపండుని 3 భాగాలు చేసి ఒకటి వంటగదిలో, మరొకటి బెడ్రూంలో, వేరొకటి ధనస్థానంలో పెట్టి మర్నాడు ఇంటి దిష్టి తీసి నదిలో లేక బావిలో పడేస్తే ఇంటికి నరదృష్టి తొలుగుతుంది. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ దూరమై మానసిక ప్రశాంతత నెలకొంటుంది. గురూజీ, ఈరోజు చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, హైదరాబాద్ వారి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం స్పెషల్ గీ పార్ట్నర్ భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.